దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక. ఈ ఉదయం కొరకు ప్రభువు అనుగ్రహించిన తన జీవపు వాక్కు లూకా శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షణ కలిగింది. దైవ గ్రంథమైన బైబిల్ చెబుతున్నటువంటి మాట, పరిశుద్ధ దేవుడైన నేను నిన్ను రక్షించువాడను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, రక్షించువాడును నేనే, నేనే తప్ప మరి ఏ దేవుడును లేడు. ఆయన దగ్గర రక్షణ దొరుకుతుంది. ఆయన నిజముగా లోకరక్షకుడు. యేసు లోకమును రక్షించడానికి వచ్చాడు. ఏ నామమున రక్షణ కలగదు, ఈ నామముననే రక్షణ పొందాలి. ఆయన మనుషులందరికీ రక్షకుడై ఉన్నాడు కాబట్టి దీనులను రక్షణతో అలంకరిస్తాడు. ఆయన కొరకు కనిపెట్టు వారికి ఆ రక్షణ దొరుకుతుంది. ఆయనకు ప్రార్థన చేయి వారికి అట్టి రక్షణ దొరుకుతుంది. ఆయన నామమందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిన వారికి రక్షణ దొరుకుతుంది. ఇదే క్రిస్మస్.